ఇక గీ 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 కామెడీ చూడు, ఇక గీ కామెడీ చూడు. ఇక ఎంత కామెడీ ఎత్తారు అంటే చూడు. రూపాయలు పెట్టి పైసలు పెట్టి బస్ టికెట్ కొట్టుకుంటే ఆ ఆడళ్ళు 100 మంది అలా కూర్చుంటారు. పైసలు పెట్టి నిలబడాలి, ఆడళ్ళు ఏమో కూర్చుంటారు. 4 గంటలు అమ్మకూడ బస్ స్టాండ్ లో కూర్చో నేను. మొత్తం ఆడళ్ళు నన్ను వెనక నూపుతారు, వాళ్ళు కూర్చుంటారు. మరి నేను ఏడ కూర్చోవాలి? మంచి పాయింట్ రేజ్ చేసాడు. మొగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని బస్సులు ఎక్కుతారు. టికెట్లు కొని బస్సులు ఎక్కిన మొగోళ్ళనేమో అష్టతిప్పలు పెట్టి బయటికి నెట్టేస్తారు. ఫ్రీ బస్ తోటేమో లేడీస్ అలా కూర్చొని కొట్టుకుంటారు. ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు. ఇంకా సిగ్గు లేకుండా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినామంటాను. ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా తిడతాను తెలుసా ఆయన ముసలాయనే. ఇక కొంచెం ముందరికి పోతే మొత్తం బూతులే. చచ్చిపోతావు రేవంత్ రెడ్డి అనే మాటలు వింటే. రేవంత్ రెడ్డి ఈయన వీడియో కనుక నువ్వు చూస్తే నిజంగా దారుణంగా బూతులు తిట్టినాయన. ఇక్కడ ఒక 2 మాటలు మాత్రమే మంచిగా మాట్లాడిండు. ఇక తర్వాత మొత్తం బూతులే తిట్టిండు ఆయన. పచ్చి బూతులు తిట్టిండు నిన్ను సీఎం అని చూడకుండా. ఇక అవి మా నోటితోటి మేము అనలేం కానీ. నేను అన్న డ్రైవర్ ఏంద్రా ఈ పరిపాలన పూకుల మోడల్ ఇక మొదలైంది. ఇక మొత్తం తిట్టుడే ఉంటుంది ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి నీ ఉచిత బస్సు ప్రయాణం దిక్కుమాలిన ఉచిత బస్సు అది, దాన్ని తీసేయి. పైసలు పెట్టి టికెట్లు కొన్నోడేమో నిలబడల్లా, పైసలు పెట్టి టికెట్లు కొన్నోడి మీనేమో నెట్టేసుడా. ఉచిత బస్సు ఎవరికి లేకపోతే మొత్తం పురుషులకు ఒక బస్సు అని వేయిర్రి. టికెట్ పెట్టుకొని ఎక్కుతాం, ఎందుకు పడాలి టార్చర్? సిగ్గులేని పాలన తీసుకొచ్చి మేము ఇంక అది చేసినాం ఇది చేసినాం అని చెప్తాండు. దిక్కుమాలిన పాలన.